హలో అండి, ఈ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 2 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా కొంచెం వైర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా హుక్ తీసుకొని ఈ వైర్కి మిడిల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని ఇలాగా ఒకవైపునున్న వైర్కి ఎక్కించుకొని ఇటువైపునున్న వైర్ని అటువైపుకి పెట్టుకోవాలి. ఇలాగా ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఈ బీడ్ని కిందికి లాగేసేయాలి. ఇలాగా కిందికి లాగేసాక ఇక్కడ మనం అయితే డబల్ టేప్ అంటించుకున్నాం, దానికి హుక్ని ఇలాగా అంటించుకోవాలి. ఇప్పుడు వైర్కి గోల్డ్ కలర్ బీడ్స్ అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా అటువైపున ఉన్న వైర్ని ఇటువైపుకి పెట్టుకొని ఇలాగా లాగేసేయాలి. మరలా అలాగే గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరలా అలాగే వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవడం, మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవడం, వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి, అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగే హాఫ్ వర్క్ చేసుకోవాలి. ఇలా హాఫ్ వర్క్ పూర్తయ్యాక ఇప్పుడు వైర్కి ఇటువైపునున్న వైర్కి 2 గోల్డ్ కలర్ బీడ్స్, అటువైపునున్న వైర్కి 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరలా గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గ్రీన్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి ఒకవైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి, మరోవైపున కూడా 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలాగ 2 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత గోల్డ్ కలర్ బీడు కొంచెం పెద్దది తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా అలాగే వైర్కి ఇటువైపున 2 బీడ్స్, అటువైపున 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఉన్న గ్రీన్ కలర్ బీడ్లో నుండి ఈ వైర్ని ఇటువైపునున్న వైర్ని అటువైపుకి, అటువైపునున్న వైర్ని ఇటువైపుకి పెట్టి లాగేస్తున్నాం. ఇలాగ ఈ వైర్ని కూడా అటువైపుకి పెట్టుకొని ఈ 2 వైర్లు పట్టుకొని ఇలా లాగేస్తే ఈ గోల్డ్ కలర్ బీడ్స్ ఈ మిడిల్లో ఇలా వస్తాయి. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి 11 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకుంటున్నాం. ఇప్పుడు అటువైపునున్న వైర్కి కూడా 11 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ 2 వైర్లని ఇక్కడున్న గ్రీన్ కలర్ బీడ్లో నుండి అటువైపునున్న వైర్ని ఇటువైపుకి పెట్టుకోవాలి, ఇటువైపునున్న వైర్ని అటువైపుకి పెట్టుకోవాలి. ఇలాగ ఈ వైర్ని అటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 బీడ్స్, ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి.
మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మనకు మిడిల్లో అయితే గ్రీన్ కలర్ బీడ్స్తో ఇలా వస్తుంది. మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ తోటి ఇలాగ వైర్ని లాగేసేయాలి. అలాగే అటువైపున ఒక గోల్డ్ కలర్ బీడు, ఇటువైపున ఒక గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని ఇటువైపు నుండి అటువైపు పెట్టి లాగేసేయాలి. ఇలాగా ఇటువైపునున్న హాఫ్ను కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలాగ కంప్లీట్ చేసేసుకొని అటువైపున హుక్ని ఎలాగో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపున హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. హుక్ చైన్ యాడ్ చేసుకొని వైర్ని టైట్గా ముడి వేసుకొని కట్ చేసేసుకుంటే మనకు బ్రాస్లైట్ రెడీ అవుతుంది. ఇలాగా కంప్లీట్ అయిన బ్రాస్లైట్ని ఇక్కడ ఈ వైర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలాగ హీట్ చేసేసుకుంటే మనకైతే బ్రాస్లైట్ రెడీ అయిపోయింది. ఈ బ్యూటిఫుల్ బ్రాస్లైట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో బ్రాస్లైట్ ఐడియాస్ ఉన్నాయి, ఉలన్ క్రాఫ్ట్ ఉంది, ఎంబ్రాయిడరీ ఉంటుంది. అప్పుడప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. మా ఛానల్ కంటెంట్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.